in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. విండోస్ కంప్యూటర్లో లాగిన్ అయ్యే ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన పని లేకుండా మీరు ఒక్కళ్ళే కంప్యూటర్ని యూజ్ చేస్తున్నట్లయితే కనుక పాస్వర్డ్తో పని లేకుండా డైరెక్ట్గా సిస్టంలోకి లాగిన్ అవ్వడం కోసం ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది. దీనికోసం మనకి కీబోర్డ్ మీద విన్+R కీస్ని ప్రెస్ చేస్తే ఇలాగ మనకి రన్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, అందులో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ 2 అనే ఆప్షన్ని కమాండ్ని టైప్ చేసేసి ఓకే బటన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక వెంటనే స్క్రీన్ మీద ఇలాగ యూజర్ అకౌంట్స్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ వస్తుంది. యూజర్స్ మస్ట్ ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు యూజ్ దిస్ కంప్యూటర్ అనేది ఇక్కడ టిక్ చేయబడేసి ఉంటుంది. సో దాన్ని టిక్ తీసేస్తే ఇక్కడ నేను ఎలాగైతే టిక్ తీసేసి ఉన్నానో అలా టిక్ తీసేస్తే ఆటోమేటిక్గా అంటే మనం ఇక్కడ ఏ యూజర్ అకౌంట్కి ఎలాగ మనకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా టిక్ తీసేయాల్సి ఉంటుంది. వెంటనే మనకి ప్రజెంట్ మన పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ రిపీటెడ్గా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని అడగదు. అడ్వాన్స్డ్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఇంకా మేనేజ్ పాస్వర్డ్స్ అని చెప్పేసి అలాగే యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎన్నో ఆప్షన్స్ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.